ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు దక్కలే. ఇగో ఇది గుర్తుపెట్టుకోరి, ఈ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు కూడా దక్కలే. మండలం మొత్తమే బీసీ ఒక్కడు కూడా లేకుంటా ఇది ఎట్లా రిజర్వేషన్ అవుతుందిరా వెస్ట్ ఫెలోస్. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి వల్లే సమస్యలట. చూసుకో ఈ కథలు ఇవి. ఏదైనా స్టోరీ చెప్పాలి కదా, ఆ స్టోరీ అల్లుకొస్తారనమాట. ఏమని పెట్టాలి, ఎక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి, ఏం కథ అనేది డిసైడ్ చేస్తారు ఓ దగ్గర కూర్చొని. మహబూబాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో బీసీలకు 0. మహబూబాబాద్ జిల్లాల 6 మండలాల బీసీలకు 0. 6 మండలాల ఒక్క గ్రామానికి కూడా, ఒక్క గ్రామ పంచాయతీకి కూడా బీసీలకు రిజర్వేషన్ లేదు. ఇది లంగ కథలు కాకపోతే ఏమంటారా నాయన ఇవి? 6 మండలాల ఒక్కొక్క మండలంలో ఓ 20-25 గ్రామాలు ఉన్నాయి. 25 గ్రామాలు ఉన్నా కానీ 150 గ్రామాలల్లో, ఒక్క జస్ట్ మహబూబాబాద్ జిల్లాలో 150 గ్రామాలల్లో బీసీలకు రిజర్వేషనే లేదు, 0. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల్లో 10 మండలాల్లోనూ ఇదే సీను. చూసుకోయిగా 10 మండలాలల్లో దాదాపు 250 గ్రామాలు అన్నట్టు. 10 మండలాలు అంటే 250 గ్రామాలల్లో బీసీలకు నిల్లు, రిజర్వేషన్ లేదు. ఇంకా రిజర్వేషన్ ఇచ్చినాం, పీకుతున్నాం, చేస్తున్నాం అని చెప్పేసి మనం నమ్మాలి, ఇక సప్పట్లు కొట్టాలి. బంజేరు ఇవన్నీ కూడా మండలం కాదురా బాబు. ఇప్పుడు ఒక మండలంలో ఏం చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా మేము జిల్లా వారిగా తీస్తే జిల్లా వారికి మండలం వీకెట్టట్టు కాదు. ఒక మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఏం కథ, అసలు యాక్చువల్గా ఎంత అనేది చూసుకొని చేస్తే ఆటోమేటిక్గా ఉంటారు లెక్క. అంటే ఒక బీసీ కనిపించొద్దు అన్నట్టుగా ఆ మండలంలో సర్పంచ్ తొక్కురి కొడుకుని నోడను పడబెట్టి నోడను వస్తే, అరే ఓట్లు వేసుకునే కాడ వేసుకుంటే కథం అయిపోతుంది, లెక్క వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళు ఇయ్యరు రిజర్వేషన్లు. 250 గ్రామాలు అరే నాయన. ఇప్పుడు ఇక్కడ ఏది ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలలో 250 గ్రామాలు, ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 150 గ్రామాలు రిజర్వేషన్ లేదు. ఇంకా రిజర్వేషన్ ఇస్తున్నాం, పీకుతున్నాం, ఏకుతున్నాం అని చెప్పేసి మళ్ళీ డైలాగులు. ఒక్క గ్రామం దక్కపోవడాన్ని నిరసిస్తూ భీమారం, ఇందాక చూసినాక భీమారం జన్నారంలో బీసీల ధర్నా చేసిరు. కోటపల్లిలో బీసీలకు సీట్లు కేటాయించాలని కలెక్టర్ను కలిసిన బీజేపీ లీడర్లు. చూసుకోయిగా కాబట్టి ఇక మనకు రిజర్వేషన్ అంతా రాదు లెక్క. రిజర్వేషన్ రాకున్నా కానీ గెలుస్తారు ఆటోమేటిక్గా బీసీలే. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కలుపుకొని సెట్ అయిపోతుంది లెక్క.